ఎలా ఉన్నారండి? ఇండియన్ డైరీకి స్వాగతం. ఈ రోజున మనం జగన్నాథుని రథయాత్ర గురించి తెలుసుకుందాము. ఈ రథయాత్రను ఒడిశా రాష్ట్రంలోని పూరిలో నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం ఈ మహోత్సవాలు అక్కడ జరిపిస్తారు కదా, మరి దాని వెనకాలన్న కథ ఏమిటి, ఈ నగరంలోనే ఈ యాత్రను ఎందుకు విశేషంగా జరిపిస్తారు అనేది తెలుసుకుందాము. అయితే ఈ మొత్తం సమాచారాన్ని నేను నా సొంతంగా చెప్పట్లేదు, వివిధ రంగాల నుంచి సేకరించి వాటిని బట్టి మీకు తెలియజేస్తున్నాను. అవేంటంటే, ఈ ఆలయాన్ని మన కలియుగం ప్రారంభమైనప్పుడు కట్టించారని, దీంట్లో స్వయంగా జగన్నాథుడే కొలువున్నాడని కొంతమంది నమ్ముతారు. అలానే ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ జరుగుతున్న రథ మహోత్సవము ఆనవాయితీగా వస్తుంది. ఈ మహోత్సవాన్ని గుండీజా యాత్ర అని కూడా అంటారు. ఇలా ఎందుకు అంటారు అని చూస్తే, ఒకానొక నాడు సుభద్రాదేవి తన సోదరులైన శ్రీకృష్ణుణ్ణి, బలరాముణ్ణి విహారయాత్రలకు తీసుకెళ్లమని కోరిక కోరింది. అప్పుడు ఆ నగరాన్ని మొత్తాన్ని తిప్పి చూపించటానికి సోదరులిద్దరూ కలిసి ఒక రథాన్ని తయారు చేయించారు. ఆ రథంలో ఎక్కి ముగ్గురు కలిసి పర్యటనలు చేస్తూ దారిలో వారి పిన్నిగారిల్లైన గుండీజాకి వెళ్లి అక్కడ 7 రోజులు ఉండి, అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లి వీక్షించి తిరిగి వారి ఇంటికి చేరుకున్నారు. కాబట్టి అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ముగ్గురు కలిసి ఆ రథాన్ని ఎక్కి ఈ నగరాన్ని చూడటానికి వచ్చి వారి పిన్నిగారి ఇంటికి వస్తారని, అంటే ప్రస్తుతం ఉన్న గుండీజా మందిరాన్ని దర్శిస్తారని చాలా మంది నమ్ముతారు. కాబట్టి ఈ వారం రోజుల పాటు ఆ జగన్నాథుడు సాక్షాత్తు ఇక్కడే కొలువు తీరి ఉంటారని చెప్తారు. మరొక కోణంలో చూస్తే, ఇంద్రదీముడు అనే రాజుకు నారాయణుడు కలలో కనిపించి సముద్రం నుంచి కొట్టుకొచ్చిన కలపదుంగతో తమ విగ్రహాల్ని తయారు చేయించమని కోరిక కోరారు. అప్పుడు ఆ రాజు ఈ పనిని ఒక వృద్ధ శిల్పికి అప్పగించారు. అప్పుడు ఆ శిల్పి ఈ పనిని మొత్తం పూర్తి చేయడానికి 21 రోజులు గడువు కావాలని, అలానే ఆ 21 రోజుల పాటు ఎటువంటి భంగం కలిగించకూడదని చెప్తారు. కానీ పక్షం రోజులకే ఆ రాజుగారు మరియు వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆతృత ఆగలేక ఆ విగ్రహాలు ఎలా చెక్కుతున్నారో చూద్దామని వెళ్ళగా, ఆ తలుపులు తెరిచిన వెంటనే అసంపూర్ణంగా ఉన్న విగ్రహాలు మాత్రమే అక్కడ ఉన్నాయి, ఇంకా ఎవరూ లేరు. అప్పుడు ఆ రాజుగారు ఆ శిల్పి రూపంలో ఉన్నది స్వయంగా శ్రీమన్నారాయణుడే అని భావించి వారు చెక్కిన ఆ శిల్పాల్ని అలానే అక్కడ ప్రతిష్ఠించటం జరిగింది. కాబట్టి శ్రీమన్నారాయణుడు స్వయంగా ఇక్కడే కొలువు తీరి ఉన్నారని చెప్తారు. ఇలా వివిధ కోణాల్లో కనుక పరీక్షించినట్టయితే ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. మరొక గొప్ప విషయం ఏంటంటే, ఈ ఆలయాన్ని శంఖ క్షేత్రం అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రధాన ఆలయం చుట్టూతా ఉన్న చిన్న చిన్న ఆలయాలు, అలానే వంటశాల, ఇంకా ప్రసాదాల విక్రయశాల, ఇలా ఉన్న అన్నిటినీ కలిపి ఒక గీతలాగా గీసినట్టయితే, అంటే అన్నిటినీ కలుపుకుంటూ ఒక గీత గీసినట్టయితే అది శంఖం ఆకారంలో వస్తుంది. కాబట్టే దీనిని శంఖ క్షేత్రం అని పిలుస్తారు. ఇలా మొత్తంగాను చూస్తే ఈ రథయాత్రలో సాక్షాత్తు ఆ జగన్నాథుడే కొలువు తీరి ఉంటారని నమ్ముతారు. ప్రతి సంవత్సరం కొత్త రథాలను తయారు చేస్తారు. అలానే ఇక్కడ జరిగే రథయాత్రలో వీటిని రథ మహోత్సవానికి, అంటే ఆషాఢ విద్యకి 60 రోజుల ముందు నుంచి వీటి తయారీ విధానం ప్రారంభిస్తారు. దీంట్లో పాల్గొన్న వారు ఎంతో అదృష్టంగా భావిస్తారు. మరియు ఆ జగన్నాథ స్వామి నైవేద్య ప్రియుడు కనుక నిత్యము స్వామి వారికి 64 రకాల పిండి వంటలు తయారు చేస్తారు. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే, ఆ పిండి వంటలన్నిటినీ కట్టెల పొయ్యి మీద, అది కూడా గుండిగల్లో మాత్రమే వండుతారు. పైగా ఒక కుండ మీద మరి ఒక కుండ పెట్టి, అలా ఎన్ని కుండలు పెట్టి వండినా సరే కింద కుండలోని అన్నం ఎలా ఉడుకుతుందో పైన కుండలో అన్నం కూడా అదే విధంగా ఉడుకుతుంది. దీన్ని బట్టి ఈ ప్రసాదాల తయారీ విధానాన్ని శ్రీ మహాదేవియే పర్యవేక్షిస్తారని ఒక నమ్మకం. అలానే ఈ ప్రసాదాల్ని స్వామివారికి అర్పించకన్నా ముందు మామూలుగా, అర్పించిన తర్వాత సువాసన భరితంగా ఉంటాయని చెప్పటం విశేషం. అలానే ఈ ఆలయం ఒక శిఖరంపై ఉన్న పతాకాన్ని నిత్యం మారుస్తారు మరియు అది గాలికి వ్యతిరేక దిశలో కదులుతూ ఉంటుందని చెప్తారు. ఇంకా చూస్తే సముద్రానికి అతి సమీపంలో ఉన్న ఈ మందిరంలోకి సముద్రం యొక్క ఎటువంటి అలజడి ఉండదని తెలియజేశారు. మరియు ఈ ఆలయం పైనున్న సుదర్శన చక్రం ఏదైతే ఉందో అది ఎటువైపు నుంచి చూసినా ఒకటేలాగా కనిపిస్తుందని చెప్పుకోవటం మరి ఒక విశేషం. అలానే ఈ మందిరం పైన నుంచి ఎటువంటి పక్షి సంచారము ఉండదని అక్కడి జనాలు తెలియజేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జగన్నాథుని స్వామి గుడికి, అలానే ఈ రథయాత్రకు మరెన్నో విశేషాలు ఉన్నాయి. కాబట్టి ఇన్ని ప్రత్యేకతలు, విశేషాలు ఉన్న ఈ మందిరాన్ని జీవితంలో ఒక్కసారైనా ఖచ్చితంగా దర్శించుకోవాల్సిందే. అలానే ఈ మహోత్సవంలో ఎవరైతే పాల్గొంటారో వారికి విశేష ఫలితం లభిస్తుందని, సాక్షాత్తు జగన్నాథుడి దర్శనం జరుగుతుందని అందరూ నమ్ముతారు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరా అండి ప్లీజ్. అండ్ అలానే నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.